హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. ఏ మాత్రం వంట రాని వాళ్ళైనా సరే ఒక్కసారి నేను చెప్పే ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది చూడ్డానికైనా, తినడానికైనా చాలా బావుంటుందండి. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. మరెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యిని వేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకి బొంబాయి రవ్వను కూడా వేసి కలుపుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇది కాస్త దోరగా వేగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకి ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ రవ్వలో ఉండలేం లేకుండా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ మొత్తం ఇలా దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకి షుగర్‌ని వేసుకోండి. మీరు కాస్త షుగర్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత ఈ షుగర్ మొత్తం కరిగి మళ్ళీ రవ్వ మొత్తం లూజ్ అవుతుందండి. అలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇది మళ్ళీ కాస్త దగ్గర పడుతుంది. ఇది తొందరగానే గట్టి పడుతుందండి. మనం ఏమాత్రం స్టవ్‌ని ఎక్కువ పెట్టినా, కలపడం ఆపినా కింద మొత్తం మాడిపోతుంది. ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. తర్వాత దీంట్లోకి ఒక 4 ఇలాచీలని పౌడర్ చేసి ఆ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా కాస్త గట్టిగా అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక సగానికి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన కలర్‌ని ఫుడ్ కలర్ కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే వదిలేయండి. చూడండి, ఈ కలర్ మొత్తం ఈ రవ్వలో మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇది ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. ఇలా రెండింటిని సేమ్ సైజులో చుట్టుకున్న తర్వాత చూడండి, ఈ 2 ఉండల్ని కలిపి ఒకే ఉండలాగా చుట్టేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 2 కలిపి స్మూత్‌గా అరచేతులతో ఇలా ఉండలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మధ్యలోకి కాస్త ప్రెస్ చేస్తే ఇలా మంచి షేప్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మన స్వీట్ రెసిపీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.